పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు అభివృద్ధిలో భాగమయ్యేలా జనసేన కమిటీలు పనిచేస్తాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రతి గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో 5 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం పర్యవేక్షణలో కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కమిటీ నియామకం చేశామన్నారు. ప్రతి కమిటీలో మహిళలకు స్థానం ఉంటుందని పవన్ కళ్యాణ్ చెప్పారు. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి హరికిషన్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరికిషన్, ఇంతవరకు కూడా పార్టీకి సంబంధించినటువంటి నిర్మాణం పైన పూర్తిగా గుర్తు పెట్టలేదని మాత్రం చెప్పుకోక తప్పదు. అంటే ఇంతవరకు కూడా జిల్లాలో నాయకులతోనే నడిపించింది. కానీ ఇకపై పూర్తి స్థాయి నిర్మాణం వైపు, సంస్థాగత నిర్మాణం వైపు జనసేన అధినేత అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునేందుకు ప్రత్యేకంగా ఆయన సంబంధిత వ్యక్తులతో, అలాగే అక్కడ ఉన్నటువంటి బాధ్యులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే పార్టీ పక్షపాత చేసేందుకు ప్రధానంగా ప్రతి నియోజకవర్గంలో, అలాగే ప్రతి మండలంలో కూడా 5 సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీని నియమించాలని చెప్పేసి కూడా ఆయన భావిస్తున్నారు. సో దీనికి సంబంధించి ఆల్రెడీ పార్టీ నుంచి సంబంధిత జిల్లాలో ఉన్నటువంటి సమన్వయకర్తలందరికీ కూడా అధికారిక గా ఆదేశాలు కూడా వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా అంటే ఒక కమిటీని ఏర్పాటు చేయాలంటే ఆ కమిటీలో అందరూ కూడా ఆ ప్రాంతాలకు సంబంధించి ఉన్నటువంటి అంటే ఏదైతే అవగాహన ఆ ప్రాంతం పైన పూర్తిగా పట్టు ఉండాలి, అలాగే పూర్తి అవగాహన ఉండే విధంగా అన్ని చూసుకునేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ముఖ్యంగా 5 సభ్యులతో కూడినటువంటి బృందం ఏదైతే ఉందో, సో ఆ బృందాన్ని అంతా కూడా ఆ ప్రాంతం పైన పట్టు ఉండాలి, అవగాహన ఉండాలి, అలాగే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో కూడా సన్నిహిత సంబంధాలు ఉండాలని చెప్పేసి కూడా సూచించినటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు అదనంగా ఖచ్చితంగా మహిళకు చోటు ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి సమన్వయకర్తలకు సంబంధించి పార్లమెంట్ వైడ్ గా అక్కడ ఉన్నటువంటి వివరాలు కూడా పార్టీ అధిష్టానం తీసుకునేటటువంటి ప్రధానంగా ప్రతి జిల్లా కేంద్రం, ముఖ్యంగా బ్యాక్వర్డ్ కి సంబంధించినటువంటి క్లాసెస్ ఏదైతే బీసీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఏ రకంగా ఉన్నారో అక్కడ ఏం స్టెప్ తీసుకోవాలి, అలాగే ఓసీకి సంబంధించి అంటే కమ్యూనిటీ వైడ్ గా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, సో ఎటువంటి వ్యక్తులను మనం అక్కడ ఎన్నుకోవాలి, సో ఏ కమిటీలను ఏర్పాటు చేయాలి, దాని ద్వారా ఆ పార్టీకి ఎంతవరకు మైలేజ్ వస్తుంది, అలాగే ప్రజలకు సంబంధించి ఎంతవరకు మనము పూర్తిగా అంటే ఏదైతే పని చేస్తామో, సో వీటన్నిటికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పేసి కూడా జనసేన అధినేత నుంచి సంబంధిత ఎవరైతే నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమన్వయకర్తలు ఉన్నారో వారందరికీ కూడా వెళ్ళడం జరిగింది. మరోవైపు ఒకసారి మనం చూసుకుంటే జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా సంస్థాగతంగా నిర్మాణం వైపు ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించలేదని మాత్రం చెప్పుకోక తప్పదు. ఏదైతే ప్రతిసారి కూడా దానికి సంబంధించి నిర్మాణం వైపు దృష్టి సారించాలని చెప్పేసి కూడా జనసేన నేతలతో పాటు అలాగే ఎవరైతే కార్యకర్తలు వాళ్ళందరూ కూడా ప్రతిసారి జనసేన సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయంలో మీటింగ్ పెట్టినప్పుడంతా కూడా కంప్లీట్గా కూడా అధినేతకు వివరించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే పూర్తిగా అంటే ఎప్పుడైతే ఈ సంస్థాగత ఎన్నికలు వస్తున్నాయో దీంట్లో ఖచ్చితంగా జనసేన తన సత్తా చాటుకోవాలన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు పూర్తిగా సంస్థాగత నిర్మాణం వైపు దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అతి త్వరలో జనసేనకు సంబంధించినటువంటి కమిటీలను నియమించి తద్వారా పార్టీని మరింత బలోపేతం చేసి సంస్థాగత ఎన్నికలతో పాటు అలాగే ప్రజాకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొనే విధంగా అన్ని చర్యలు అయితే తీసుకోబోతున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉందని మాత్రం చెప్పుకోక తప్పదు. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ కార్యాలయంలో జనసేనాని దీనికి సంబంధించి సమీక్షా సమావేశాన్ని కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే జనం బాట పట్టారు. జనసేనాని ప్రతి జిల్లాలో కూడా పర్యటనలు చేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి సమస్యలను తెలుసుకుంటున్నారు. సో అవి అంతటితో వదిలిపెట్టకుండా దానికి సంబంధించి అధికారులకు పిలిచి అసైన్మెంట్ చేస్తున్నారు. మళ్ళీ ఒక తేదీ ప్రకటిస్తున్నారు. ఈ సమయానికల్లా నేను వస్తాను, కంపల్సరిగా వాటిని పరిష్కరించాలని చెప్పేసి కూడా
కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే ఇక పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ పైన కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి పార్టీని సంస్థాగతంగా పూర్తిగా సంస్థాగతమైనటువంటి నిర్మాణం వైపు పూర్తిగా దృష్టి పెట్టి అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా ప్రజలకు మరింత సేవ చేసేలా కూడా దృష్టి సారిస్తున్నట్టుగా తెలుస్తుంది. మనం చూసాం రీసెంట్ గా కూడా ఏవైతే నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా కంప్లీట్ గా జనసేన అందరికీ కూడా నాయకులకు ఇచ్చినటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. సో ఈ నేపథ్యంలోనే గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి అలాగే రాష్ట్ర స్థాయి వరకు కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి పదవులను పూర్తి చేసే పనిలో జనసేనాని పడ్డారని మాత్రం చెప్పుకోక తప్పదు. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ హరికిషన్.